నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. ఈరోజు హైదరాబాదులో యువకులు చాలామంది బ్లడ్ ప్రెషర్కు గురై చనిపోతున్నారు. అది ఏ విధంగా చనిపోతున్నారు, అసలు రూట్ కాజ్ ఆఫ్ రీజన్స్ ఏంది, సో వాళ్ళు జీవితాలు ఏ విధంగా దారుణంగా అకస్మాత్తుగా దేవుడిచ్చిన ఒక 100 ఏళ్ళ ఆయుష్ను వాళ్ళు ఏ విధంగా ఆయుష్ యంగ్ ఏజ్లో అకస్మాత్తుగా కోల్పోతున్నారు అనేది ఈ అంశంపై ఆధారపడి ఉన్నది ఈ వీడియో. సో దీన్ని చూసి మనమందరం ఏం నేర్చుకోవాలంటే ఇతరులకు షేర్ చేయాలి. మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకో, అది షేర్ చేయడం వల్ల 10 మంది ప్రాణాలు కాపాడుతుంది అనమాట. సో టాపిక్ వచ్చేసి రైజింగ్ డెత్స్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ రిలేటెడ్ స్ట్రోక్స్ అమాంగ్ యంగ్ అడల్ట్స్ ఇన్ హైదరాబాద్. అంటే ఈ బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది? సో మనం హైదరాబాద్ అనేది ఒక విట్నెస్ అనమాట. సో విట్నెస్, ఒక సాక్ష్యం యంగ్ అడల్ట్స్లో హైపర్ టెన్షన్. ఎందుకంటే 27 లక్షల మంది యువకులు బ్లడ్ ప్రెషర్తోని హైపర్ టెన్షన్తోని బాధపడుతుంటారు ఈరోజు అనమాట. సో దీని మూలంగా మనం ఎంతో జాగ్రత్త పడాలి. 27 లక్షల మంది అంటే పెళ్ళైన వాళ్ళు ఉంటారు, పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, పెళ్ళై పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు, పిల్లల నుండి పెద్ద పెరిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ జీవితాలు ఏం కావాలి? ఇంటికి సంపాదించిన వాడు అకస్మాత్తుగా ఫోటోకు దండబడింది అనుకో, వాళ్ళ భార్య ఏం కావాలి, వాళ్ళ పిల్లలు ఏం కావాలి, ఎంత దిగ్భ్రాంతికి చెందుతుంది అనేది ఈ వీడియో తయారు చేసుకోవడం మూలంగా నేను ఎంతో దిగ్భ్రాంతి చెందిన. సో ఫస్ట్, హైదరాబాద్ ఈజ్ ఎ విట్నెస్. బ్లడ్ ప్రెషర్, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, కార్డియాక్ స్ట్రోక్, అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్ట్రోక్ రావడం అయితే ఖాయం. బ్రెయిన్ స్ట్రోక్ అని వస్తుంది, హార్ట్ స్ట్రోక్ అని వస్తుంది, హార్ట్ స్ట్రోక్లో మళ్ళీ కార్డియాక్ అరెస్ట్ అని వస్తుంది. సో ఇది యంగ్ అడల్ట్స్లో హై బ్లడ్ ప్రెషర్ అంటే హైపర్ టెన్షన్. సో ఇదే లీడ్ చేస్తుంది అనమాట ఇప్పుడు. సో రీసెంట్ డేటా ఏం రివీల్ చేస్తుందంటే, ఇంతకుముందు గతంలో ఏజ్డ్ ఉన్న వాళ్ళకు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకే వస్తుండే, కానీ ఇప్పుడు అట్లా లేదన్నమాట. ఈ 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న వాళ్ళకు కూడా వచ్చేస్తుంది బీపీ, బ్లడ్ ప్రెషర్ అనమాట. హైదరాబాద్లో 18 నుంచి 50 సంవత్సరాల వాళ్ళు స్ట్రోక్స్ ఎక్స్పీరియన్స్ అయ్యి హైపర్ టెన్షన్ ఒక ప్రధానమైన కారణమవుతుంది హైపర్ టెన్షన్. సో బ్లడ్ ప్రెషర్ అనేది డిసీజ్ కాదు, అదొక వ్యాధి కాదు, అదొక డిజార్డర్ అనమాట. డిజార్డర్ అంటే బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి? 120/80, అది బండగుర్తు అనమాట. సో ఇక ఒకవేళ ఏజ్ ఎక్కువ ఉంది, 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నారనుకో, 140 దాకా లిమిట్. 140 దాటి 150 వస్తే అది కిడ్నీ మీద లోడ్ తీసుకుంటుంది. సో అందుకని చెకప్ చేపిస్తుండాలి. హెల్త్ చెకప్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే మన ఫిజికల్ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉందో ఆ లైఫ్ స్టైల్ బట్టి మనము చెక్ చేసుకుండాలి, తప్పదు అది. సో రూట్ కాజ్ ఆఫ్ హైపర్ టెన్షన్. అసలు ఈ హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది హైదరాబాద్లోనే ఎందుకు వస్తుందంటే, ఇంకోటి, హైదరాబాద్ ఫేమస్ దేనికి? బిర్యానీకి ఫేమస్. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, కబాబ్స్, దానికి ఎంతో బిర్యానీ. వీళ్ళు ఏం చేస్తారంటే, బిర్యానీ తయారు చేసేట్లో కొన్ని అడల్ట్రేషన్ ఫుడ్ కూడా ఉంటుంది. ఆ తర్వాత ఉప్పు ఎక్కువ వేయడము, కారం ఎక్కువ వేయడము, ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుంది. సో టేస్ట్ రానికి కొన్ని కెమికల్స్ కూడా వేస్తారు అందులో. టేస్ట్ రానికి కొన్ని కెమికల్స్ వేస్తారు. ఆ కెమికల్స్ ద్వారా కూడా బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తుంది. సో ఈ విధంగా కొన్ని పికిల్స్, బీపీ ఉన్నోడు అసలు తొక్కులు తినడం వల్ల బీపీ వస్తుంది. అది ఏమైపోతుందంటే, ఫ్లూయిడ్ రిటెన్షన్, ఇంక్రీజ్డ్ బీపీ. ఏదైతే ఫ్లూయిడ్ ఉంటుందో అది ఆగిపోతుంది అనమాట, రిటెన్షన్ అయ్యి బీపీ వస్తుంది. హై షుగర్ ఇంకోటి, ఇది ఒక కారణం. హై షుగర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్, అంటే సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్ తాగడం వల్ల అందులో ఎక్కువ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఉంటుంది. నెక్స్ట్ కేకులు తినడం వల్ల
ఐస్ క్రీమ్స్ తినడం వల్ల, బేకరీ ఐటమ్స్ తినడం వల్ల దీనికి ఏమైతుంది కారణాలు మెల్లగా ఒబెసిటీకి దారితీస్తుంది. వెయిట్ పెరుగుతుంది. ఎన్నో క్యాలరీస్ బర్న్ చేయాలి. దేవుడిచ్చిన శక్తి ప్రకారం కడుపులో కొద్ది శాతం మటుకు క్యాలరీస్ అవంతలు అవే బర్న్ అవుతుంది. సో బర్న్ చేయాలి. ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇన్సులిన్ సరిగా రాకపోవడం వల్ల, ఉత్పత్తి కాకపోవడం వల్ల అప్పుడు ఏమవుతుంది, హైపర్ టెన్షన్ అనేది ఇంకా పెరిగిపోతుంది. ఇంకోటి ఏంటంటే లో పొటాషియం ఇంటేక్ ఇన్ డైట్స్. బ్లడ్ ప్రెషర్ ఎందుకు, హైపర్ టెన్షన్ తగ్గాలంటే పొటాషియం కంటెంట్ ఉండాలి. పొటాషియం కంటెంట్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోకపోవడం కూడా హైపర్ టెన్షన్కు దారితీస్తుంది. సోడియం ఎఫెక్ట్స్ బ్యాలెన్స్ చేయడానికి అనమాట. సో పొటాషియం అనేది అరటిపండ్లు ఉంటుంది, కానీ షుగర్ ఉన్న వాళ్ళు అరటిపండు తినవద్దు. ఇది అందుకని అవకాడో తినాలి. అవకాడో అనేది కాస్ట్లీ ఉంటుంది, కానీ పొటాషియం అనేది ఎక్కువ ఉంటుంది. బీపీ ఉన్న పేషెంట్స్ ప్రతి ఒక్కరూ అవకాడో అనేది తినడం అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ. మార్నింగ్ లోగానే ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఆకుప్రెషర్ చేయాలి, యోగ ముద్ర చేయాలి, యోగా చేయాలి, వాకింగ్ చేయాలి. ఫిజికల్ ఇన్యాక్టివిటీ వల్ల ఏ ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తుంది. క్యాలరీస్ అనేది బర్న్ కావాలి. నువ్వు తిన్న తిండి, టిఫిన్ తింటావు, మధ్యాహ్నం భోజనం తింటావు, రాత్రికి తింటావు, మనమిట్లా టీలు కాఫీలు తాగుతావు. ఇవన్నీ క్యాలరీస్ బర్న్ కావాలంటే ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. ఫిజికల్ ఇన్యాక్టివిటీ చేసిన వాళ్ళకి ఏమవుతుంది, బోండమూల ఉబ్బుతారు. ఆ తర్వాత వెయిట్ తగ్గలేక ఇదవుతుంది. ఆ తర్వాత క్రోనిక్ స్ట్రెస్ అండ్ పూర్ స్లీప్. ఎవరికైతే పికర్ ఉంటుందో వానికి నిద్ర రాదు. ఆ నిద్ర ఎందుకు రాదంటే వానికి అప్పులలో ఉండొచ్చు, అప్పుల బాధన్న ఉండొచ్చు, లేకుంటే బిజినెస్లో ప్రాఫిట్లన్నా ఉండకపోవచ్చు, లేకుంటే వర్క్ ప్రెషర్స్, ఇంక్రీజ్ బీపీ, వర్క్లో ఒత్తిడి. సో ఎక్సెసివ్ డ్రింకింగ్ ఇంకోటి ఏంది కారణం, ఎక్సెసివ్ డ్రింకింగ్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ టొబాకో యూజ్. దీని మూలంగా కూడా బ్లడ్ ప్రెషర్ రేజ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యామిలీ హిస్టరీ. మా అమ్మ నాయనకు వచ్చింది, మా తాతకు వచ్చింది, నాకు కూడా వస్తుంది ఫ్యామిలీ హిస్టరీ. నెక్స్ట్ ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా స్ట్రోక్స్. హైదరాబాద్ అనేది సౌత్ ఇండియాలోనే నంబర్ 1 పొల్యూషన్. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పటంచెరు వెళ్తే వాడికి అట్లా 1 నెల రోజులు పోతే ఆయనకి స్ట్రోక్ వస్తుంది. అంతమైన పొల్యూషన్ ఉంటుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే మెట్రో రైలు ఉన్నది, ఎంఎఫ్టీఎస్ రైలు ఉన్నది, క్యాబులు ఉన్నది, ఆటోలు ఉన్నది, వాడండి. సో పొల్యూషన్ పీడ్చుకుంటా పోతే మాత్రము అది 15 ఇంతలు డబుల్ అయి ఉంది కాబట్టి మీరు అస్తవ్యస్తం ఇదవుతారు. నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దట్ హైపర్ టెన్షన్. ఒకవేళ ఈ హైపర్ టెన్షన్ మీరు బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయలేదనుకో ఏమవుతుంది, కిడ్నీ డిజీజ్ వస్తుంది, హార్మోనల్ డిజార్డర్, థైరాయిడ్ డిజీజ్ వస్తుంది. పెయిన్ కిల్లర్స్, బర్త్ కంట్రోల్ పిల్స్, కొందరు పిల్లలు కాకుండా కూడా పిల్స్ వేసుకుంటారు, కొందరు స్టీరాయిడ్స్ తీసుకుంటారు. దాని మూలంగా కూడా బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్ని కారణాలు ఉన్నాయి హైపర్ టెన్షన్ కావున నేను చెప్పేది ఏంటంటే ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ ఏంటంటే ప్రికాషన్స్ టు ప్రివెంట్ హైపర్ టెన్షన్. నేను పదే చెప్తున్నది ఏంటంటే బ్లడ్ ప్రెషర్ అనేది డిజీజ్ కాదు, వ్యాధి కాదు, అదొక డిజార్డర్. మీరు నార్మల్గా తెచ్చుకోవచ్చు. సో అదనమాట. సో డు నాట్ ఆర్గ్యుమెంట్ విత్ ఎమోషనల్ పర్సన్స్. ఒక మనిషి ఆర్గ్యుమెంట్ చేస్తుండే మీ వర్క్ ప్లేస్లే కానీ, లేకుంటే బిజినెసే కానీ, రిలేటివే కానీ, ఫ్రెండే కానీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నానుకో ఇమీడియట్గా మీరు కూడా ఆర్గ్యుమెంట్ చేయొద్దు అనమాట. మాటకు మాట పోయి అది ఎమోషనల్కు దారితీసి అది చాలా మటుకు సైకలాజికల్గా స్ట్రెస్కు గురి చేసి బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓవేళ కొట్లాటలు కూడా అవుతాయి. నెక్స్ట్ ఎందుకు అయితే అంటే ఇప్పుడు బిజినెస్ ఉందనుకో ప్రాఫిట్లో నడపండి, తెలివిగా నడపండి, కాంపిటేటివ్ ప్రైస్, క్వాలిటీ, రీజనబుల్ రేటు సర్వీస్ ఇవ్వండి. నీ బిజినెస్ పుష్కలంగా నడుస్తుంది. లేకుంటే నీ చదువుకున్నావు, జాబ్ చేస్తున్నావు అనుకో, నీ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఫుల్ఫిల్ చేయి. కంపెనీకి మీ హెచ్ఓడి ఎవరైతే ఉన్నారో రెస్పాన్సిబిలిటీ ఫుల్ఫిల్ చేసినావు అనుకో
టాలెంట్, యాటిట్యూడ్, స్కిల్స్, నాలెడ్జ్ ఉండాలి. ఉంటే నీకు వర్క్ ప్రెషర్ ఉండదు. ఇంకోటి స్టే పాజిటివ్. పాజిటివ్గా ఉండాలి. నెగిటివ్ ఉంటే ప్రతిదీ నెగిటివ్గా ఆలోచించి ప్రతిదీ నెగిటివ్గా మాట్లాడడము. ఇట్లా కొంతమంది ఎట్లుంటారంటే నెగిటివ్గా మాట్లాడము, కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ప్రౌడ్గా ఉంటారనమాట. మాట అంటే పడరు మళ్ళా. అది ఏళ్ళ దాకా గుర్తుపెట్టుకుంటారు. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అలాంటి వాళ్ళ కింద పని చేసినా లేకపోతే అలాంటి వాళ్ళ కింద ఏదున్నా చాలా ఆలోచించి మాట్లాడాలి. వాళ్ళని కన్విన్స్ అయ్యేటట్టు మాట్లాడాలి మీరు బతకాలంటే ఒకవేళ వాళ్ళ యాజమాన్యంలో. నెక్స్ట్ ఈట్ సాధ్యమైనంత మటుకు హోమ్ మేడ్ ఫుడ్సే ఇంట్లోనే వండిపించుకోండి. ఒకటి సాల్ట్, ఇంకోటి చక్కెర. ఇది నా మోతాదు రూపంలో తీసుకోవాలి. నెక్స్ట్ డైట్. దానిలో డైట్ ఏం చెప్తున్నానంటే నేను ఫ్లాక్స్ సీడ్స్ అనేది ఔషధ గింజలు అంటారు. ఫ్లాక్స్ సీడ్స్ అనేది బీపీ, షుగరు కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇది ఇమ్యూన్ సిస్టమ్ని బలం చేస్తుంది. ఇది పౌడర్ చేసి ఒక బాటిల్లో పెట్టుకొని రోజు 2 చెంచాలు నీళ్ళలో కలుపుకొని మార్నింగ్ పూట తిరిగిననుకో బీపీ అనేది నార్మల్ ఉంటుంది అనమాట. అట్లీస్ట్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఈ 2 చెంచాలు తీసుకోవాలి. నిద్ర కూడా బాగుపడుతుంది. నెక్స్ట్ సాయంత్రం వచ్చిన తర్వాత లైమ్ వాటర్, నిమ్మరసం జ్యూస్, నిమ్మరసం జ్యూస్ తాగాలి. అది కూడా బీపీ కంట్రోల్ చేస్తుంది. ఇవన్నీ డైటింగ్లో మీరు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫైబర్ ఫుడ్. ఇప్పుడు స్వీట్ పొటాటో ఉంటుంది, కొన్ని ఫైబర్ ఫుడ్లు ఉంటాయి వెజిటేబుల్స్లో. వెజిటేబుల్ తీసుకోవాలి, ఫ్రూట్స్ తినాలి, డైలీ ఒక పండు తినాలి, బనానా తినండి. షుగర్ లేకుంటే బనానా తినండి. షుగర్ ఉంటే అవకాడో తినండి. పొటాషియం ఇంటేక్ ఉంటుంది, ఆ సోడియం లెవెల్ని నార్మల్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ డూ డైలీ 2 గంటలు ఆకుప్రెషర్ చేయండి, యోగముద్ర చేయండి, యోగా చేయండి, వాకింగ్ చేయండి. 2 గంటల సమయం ఆకుప్రెషర్ చేసిండ్రనుకో చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. బీపీ నార్మల్గా ఉంటుంది. ఎప్పుడు ఈరోజు 2 గంటలు ఆకుప్రెషర్ యోగముద్ర చేసినావు అనుకో ఆ దినమంతా నీకు బ్లడ్ ప్రెషర్ అనేది నార్మల్ ఉంటుంది. నీకు ఎక్కువ ఇది కాదు. ఇంకోటి రెస్ట్ కూడా తీసుకోవాలి. రెస్ట్ తీసుకోవడం వల్ల కూడా బీపీ నార్మల్ చేసుకోవచ్చు. సో ఇన్ని ప్రయోగాలు ఉన్నాయి. 80% ఆఫ్ స్ట్రోక్స్ బ్లడ్ ప్రెషర్ ఆర్ ప్రివెంటబుల్. 80% ఇవన్నీ ప్రివెంట్ చేసుకోవచ్చు. బీపీ కంట్రోల్ అవుతాయి. కంక్లూజన్ ఆఫ్ ద వీడియో వచ్చేసి ఏం చెప్తున్నానంటే, సో ఈరోజు ఎంతోమంది హాస్పిటల్లో ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ట్యాబ్లెట్ అంటారు. ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గాలి, బీపీ నార్మల్ అవుతుంది. దాని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, 2 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఉంటుంది. దాంట్లో స్టెబిలిటీ, స్ట్రెంగ్త్ అది పనిచేస్తుందో లేదో మనకు తెలియదు. జస్ట్ నమ్మకంతో దాన్ని గోళీ వేసుకుంటాం. నమ్మకంతో కంట్రోల్ అయితే కంట్రోల్ కాలేదనుకో డాక్టర్ దాన్ని పోతాం, ఆడ ఎక్కువ డోసు రాసిస్తాం. సో నేను అనేది ఏంటంటే ట్యాబ్లెట్ వేసుకొని తొక్కేయడం కాదు. మీరు హెల్తీ డైట్ తినాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఇవన్నీ చేసుకుంటేనే మీకు కంట్రోల్ ఉంటుంది. ట్యాబ్లెట్ వేసుకోకుండా కాదు, వేసుకోండి. కానీ ఈరోజు క్రౌడ్ ఎక్కువైపోయింది, పాపులేషన్ ఎక్కువైపోయింది కాబట్టి నాణ్యత అనేది ఏడ దొరకదు. నీకు రూపాయలు ఉంటుంది ట్యాబ్లెట్, అదే 10 రూపాయల ట్యాబ్లెట్ ఉంటుంది. 10 రూపాయలు అనుకో క్వాలిటీ ఉంటుంది. సో నేను అనేది అది క్వాలిటీ విషయంలో మీరు ఇది చేయవద్దు. సో నాణ్యత లేని మెడిసిన్స్ ఎన్నో ఇటు కోటి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాయి. సో ఎంతోమంది తక్కువ కానీ తీసుకుంటారు, కానీ దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎంతోమంది చనిపోతుండ్రు కూడా. సో ఈ విధంగా కూడా ఉంది. ఇది నేనేం చెప్తున్నానంటే చాలామంది బీపీ ట్యాబ్లెట్ వేసుకున్నా ఒకవేళ ట్యాబ్లెట్ పని చేయలేదనుకో ఆ స్ట్రోక్ వెళ్ళి బ్రెయిన్ స్ట్రోక్ అయ్యి నరాలు తెగిపోయి క్లాటోజింగ్ వచ్చేసి స్వెల్లింగ్ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యి కోమాలకి ఏడాది ఉంటుండ్రు. దాని ఖర్చు కూడా భరించాలి. మనిషి ప్రాణం పోతుంటే ప్రాణం కాపాడాలన్న తపన మనిషిని అప్పులపాలు చేసేస్తుంది. సో మనిషి బతకడు అని తెలిసే లోపల ఆ యొక్క ఫ్యామిలీ, ఆ పిల్లలు, ఆ సంసారం ఏం కావాలి సో అనేది దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో తీసిన. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే
మీరు హైదరాబాద్లో సురక్షితంగా బతకాలంటే హెల్తీ డైట్ చేయండి, యోగా ముద్ర, ఆకుప్రెషర్ యోగా చేయండి. ఎయిర్ పొల్యూషన్లో వెళ్ళినప్పుడు N95 మాస్క్ పెట్టుకోండి. సాధ్యమైనంత మటుకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో తిరగండి. స్టే పాజిటివ్. అండ్ ఆర్గ్యుమెంట్ చేసే వ్యక్తులతోని చాలా జాగ్రత్తగా ఉండండి. మీ కామన్ సెన్స్ ఉపయోగించండి. కోపము సమస్యకు పరిష్కారం కాదు, అది బ్లడ్ ప్రెషర్కు పరిష్కారం అవుతుంది, దారితీస్తుంది. కాబట్టి మీరందరూ క్షేమంగా ఆయుష్యారోగ్యాలతో ఉండాలని కోరుతూ, మీరు ఎంత యంగ్ పాపులేషన్ కాబట్టి ఈ దేశానికి ఎంతో మీరే ఆయుధాలు కాబట్టి ఈ వీడియో తీసినందుకు నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.